తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. పెద్ద మార్పులు కూడా మీదే కదా వాయిస్. మూవీస్ అన్నిటికీ మోస్ట్ ఒక్కటి రెండు ఏమన్నా మిస్ అయ్యానేమో అని డౌట్ తప్ప అన్ని 100 మూవీస్ కి నేనే చెప్పుకున్నా. ఒక్కసారి మరి మీ వాయిస్ తోనే డబ్ చెప్పారు కాబట్టి నువ్వు నాకు నచ్చావులో మీకు ఇష్టమైన డైలాగ్స్ ఏదైనా చెప్పరా ప్లీజ్? వెంకీ అంటూ ఉంటాను కదా ఆయన్ని అస్తమానికి, వెంకీ కొంచెం బొకే తెచ్చి పెడతావా, అక్క కాదు ఆశాకి. మాకు నిజంగానే మీరు చెప్తున్నప్పుడు కూడా ఆ డైలాగ్ ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. మాకు బొమ్మరిల్లులో కూడా ఎంత క్యూట్ గా మేకప్ వేస్తూ ఉంటారు కదా. అవును, అందరికీ మేకప్ వేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్స్ వస్తే నన్నే మేకప్ అంటాను. అంటే ఎంతో కొంత గొప్ప మూవీస్ వీటిలో ఉన్నాం కాబట్టి మనకు అవగాహన ఉంటుందని ఏదున్నా సరే లాస్ట్ కరెక్షన్స్ కానీ ఎవరన్నా చేసినా కానీ బాగుందా లేదా అని అడుగుతారు అండ్ నన్నే చేయమని అడుగుతూ ఉంటారు. నిజంగా అండి మోర్ దెన్ 30 అబౌవ్ ఫిలిమ్స్ చేశారు కదా. నేను ఇట్స్ నాట్ 30 అండి, ఇట్స్ 100. నాకు గుర్తున్నవి నేను వికీపీడియా మెయింటైన్ చేయను, సోషల్ నెట్వర్క్కి చాలా దూరం. నువ్వు నాకు నచ్చావు తర్వాత, నువ్వు నాకు నచ్చావు ముందు ఒక 2 సినిమాలు చేశాను, దాని తర్వాత ఒక 100 సినిమాస్. ఓ మై గాడ్, పింకీ గారు వాళ్ళకి కనిపించినాయి ఫొటోస్ దొరికినాయి అవి ఇవి పెట్టడం జరిగింది తప్ప. కానీ అందులో చాలా సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్ ఉన్నాయి. ప్రభాస్ గారితో చేసేసారు, పవన్ కళ్యాణ్ గారితో చేసేసారు, సిద్ధు హీరో సిద్ధార్థ్ కానివ్వచ్చు, ఆ టైంలో ఉన్న హీరోస్ అందరితో చేశాను. పెద్ద హీరోలు అయితే నాగార్జున గారితో ఒకటి 2-3 సార్లు ఛాన్స్ వచ్చినా కూడా అది అవ్వలేదు. బిగ్ బాస్ చేసేసారు. బిగ్ బాస్ చేశాను యాక్చువల్లీ. ఇంట్రో దాంట్లో అది మరి ఎడిట్ అయిందో ఏమో నాకు తెలియదు కానీ బట్ నా ఇంట్రొడక్షన్లో ఆయనకు అదే చెప్పాను. అందరితో చేశాను, చిరంజీవి గారితో, వెంకటేష్ గారితో, బాలకృష్ణ గారితో, పవన్ కళ్యాణ్ గారితో, ఇలా అందరితో చేశానండి. మీతో ఒక్కటే చేయలేదు. వచ్చిన అవకాశాలు కూడా అప్పుడు ఉన్న బిజీ వాళ్ళు డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకో అవ్వలేదు. బట్ మేబీ ప్రతిదానికి ఒక టైం ఉంటుందంట కదా. ఇలా బిగ్ బాస్లో కలవాలని ఉంది కాబట్టి అప్పుడు ఆ ఛాన్సెస్ మిస్ అయ్యి ఇలా కలిసాను అని చెప్పాను బిగ్ బాస్లో. ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ నాగార్జున గారితో కూడా మూవీస్ చేసేస్తారు. మేబీ హోప్ సో. ఇప్పుడు చెప్పండి, మీకంటే అప్పట్లో చేసేసారు అందరితో, ఇప్పుడు మళ్ళీ ఏ హీరోస్తో చేయాలని ఉంది మీకు? బేసిక్గా నాకు ప్రొఫెషన్ అని తెలియక ముందే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయాను. నువ్వు నాకు నచ్చావు టైంకి స్కూల్కి వెళ్ళడం ఎలాగో షూటింగ్ చేయడం కూడా అంతే. పెద్ద ఇందులో ఈ క్యారెక్టర్స్ ఒప్పుకోవాలి, ఈ క్యారెక్టర్స్ చేయాలి అనేది తెలీదు. మా డాడీ ఉండేవారు ఎప్పుడు నా వెనకాల. సో ఆయనకి ఎలా ఉండేదంటే ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత పెద్ద క్యారెక్టర్ అనేది తెలుసు. ఐఎమ్ ఫ్రమ్ అ టౌన్, ఓకే, తాడేపల్లిగూడెం నుంచి వచ్చాం. సో నేను బొమ్మరిల్లు స్టాలిన్ ఆ టైం వరకు కూడా నేను గూడెంలోనే చదువుకునేదాన్ని, షూటింగ్కి ఇక్కడ ఉండేదాన్ని. సో ట్రైన్స్ అప్పుడు బస్సెస్, రోడ్వేస్ కానీ కార్స్ కానీ అప్పుడు అంత వాడేవాళ్ళం కాదు కదా. సో అక్కడ ట్రైన్ ఎక్కితే ఇక్కడ దిగి పొద్దున్న షూటింగ్కి వెళ్ళాలి, ఇక్కడ ట్రైన్ ఎక్కితే అక్కడ దిగి పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి. అంతే నా అది అలా 5 years అలానే నడిచింది. నా ఇంటర్ డిగ్రీ అంతా కూడా అక్కడే కంప్లీట్ చేసి ఇక్కడికి షిఫ్ట్ అవడం జరిగింది అనమాట. 2007లో అనుకుంటే ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. బిఫోర్ దాట్ 2001లో వచ్చింది నువ్వు నాకు నచ్చావు. సో అప్పటి నుంచి ఆ 7 years నేను కంప్లీట్గా ట్రావెల్ చేస్తూనే ఉండేదాన్ని. అప్పటికి ఏంటి చదువుకునే వాళ్ళు మీరు? నేను నువ్వు నాకు నచ్చావు చేసేసరికి ఐఎమ్ ఇన్ మై 9th standard. అప్పటికి చాలా చిన్న పిల్ల కదా. 9th పెద్ద మార్పులు రాలేదు కాబట్టి నేను డిగ్రీ తర్వాత కూడా 8th class అమ్మాయి రోల్స్ చేశాను. రిమెంబర్ పూరి జగన్నాథ్ గారి తమ్ముడు సాయి గారి సినిమాలో ప్రేమిస్తారానా ఏదో ఉంటుంది సినిమా. ఆ సినిమాలో నేను 2 జడలు వేసుకొని స్కూల్ డ్రెస్ వేసుకొని చేశాను. ఎవరికి అంటే అప్పుడు పింకీ అని తెలుసు కానీ ఎంత చదువుతుంది ఏంటి ఆ ఏజ్ మ్యాటర్స్ ఇలాంటివి ఏమి వచ్చేవి కాదు. సో డిగ్రీ తర్వాత కూడా చేశాను నేను 8th class అమ్మాయిలాగా.